హాయ్ అండి. ఈ వీడియో అయితే ఒకసారి చూసేయండి. శారీ అయితే నేను కుట్టాను. అంటే ముక్కల శారీస్ ఉంటాయి కదా! ఆ శారీ అయితే ఇచ్చారు. ఇద్దరు పిల్లలకైతే ఇచ్చారు. అయితే తనకైతే పట్టు లంగా జాకెట్ కుట్టాను కదా! పైనైతే ఇలా పిప్లం టాప్ అయితే కుట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇద్దరికీ కూడా ఒకే మోడల్‌లో కుట్టాననమాట. ఓ పాపకైతే 3 ఇయర్స్. ఈ పాప వీడియో అయితే 5, 6 ఇయర్స్ లోపు పాపకైతే సరిపోద్ది. కరెక్ట్‌గా ఈ 5 ఇయర్స్ పాపకైతే కుట్టాను. పట్లంగా అయితే చూసారు కదా! చాలా బాగా వచ్చింది. అలాగే ఎంత క్లాత్ తీసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. శారీ మొత్తం కూడా ఫుల్ ఉండదనమాట. తక్కువ శారీలోనే ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే వివరంగా ఉంది. ఫస్ట్ అయితే లైనింగ్ మనం కట్ చేసుకోవాలి. చూడండి ఒకే కలర్ వచ్చినా సరే నేనైతే బ్లౌజ్ పీస్‌లు అయితే మార్చేసాను. శారీ అయితే ఇలా వచ్చాయి 2 పీసెస్ కింద. ఈ బ్లౌజ్ పీస్ ఏమో పింక్ దాని మీదకి, అలాగే ఈ పింక్ దానిదేమో దీని మీదకైతే పెడుతున్నాను. ఇదైతే 3 ఇయర్స్ పాపకని చెప్పాను కదా! ఇది పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇది కట్ చేసుకునేదైతే మనకి 2 మీటర్స్ లైనింగ్ ఉంటే సరిపోతుంది. లైనింగ్ అయితే నేను పింక్ తీసుకున్నాను బ్లౌజ్‌కి. అలాగే స్కర్ట్‌కి ఒకే కలర్ అనమాట. మనకి బ్లౌజ్ పీస్ కూడా ఫుల్‌గా రాలేదు. ఇది 70 సెంటీమీటర్లు అయితే వచ్చింది. 80 కూడా లేదు. చిన్న పాప కాబట్టి సరిపోతుంది. మనకేంటంటే మెయిను బాడీకొస్తే సరిపోతుంది. హ్యాండ్స్‌కి ఎలాగైనా సరే స్కర్ట్‌లో క్లాత్ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే టాప్‌కి కూడా మనకి ఫోల్డ్సింగ్‌కి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే వస్తుంది కదా! ఆ క్లాత్ అయితే సరిపోతుంది ఈ స్కర్ట్‌లోది. అది కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. శారీ అయితే ఇలా వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఇదే మోడల్ కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఇలా తీసుకున్నాం కదా! ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని స్కర్ట్‌కి అయితే నేను తీసేస్తున్నాను. 24 ఇంచెస్ అయితే తీస్తున్నాను. దీనికి పటకది వెయ్యం కాబట్టి కరెక్ట్‌గా లైనింగ్ ఎంత పొడవు కావాలో పాప పొడవు చూసుకొని అదే పొడవుని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నడుం బెల్ట్ ఇంకా 2 ఇంచెస్ వస్తది. చూసారు కదా! 24 తీస్తే సరిపోతుంది. 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 26 వస్తుంది. తన పొడవనమాట. అయితే లైనింగ్ ఇది పక్కన పెట్టేసుకొని మనం మిగతా క్లాత్‌నైతే బాడీకి కట్ చేసుకోవాలి. అది కూడా ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ కూడా ఇలా ఫస్ట్ అయితే నేను కటింగ్ చేసుకొని కుట్టేటప్పుడైతే ఉక్స్ ఫాల్ట్‌కైతే మనం ఉక్స్ బ్యాక్ అయితే ఓపెన్ చేస్తాం కదా! అప్పుడు కట్ చేస్తాను. మనకి ఇలా పొడవైతే 13 ఇంచీలు ఉండేలా చూసుకొని నెక్ అయితే ఒక 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. 5 ఇంచెస్ కాబట్టి మరీ ఎక్కువ పెట్టినా భుజాలు జారుతాయి కాబట్టి 2 ఇంచెస్ కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి భుజం లూజ్ అయితే 3 ½ అలాగే సంక లూజ్ అయితే 4 ½ పెడుతున్నాను. ఇలా లూజ్ తీసుకున్నాం కదా! చూడండి ఇలా మొత్తం కూడా సెంటర్‌లో ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లోతైతే తీసుకోవాలి. సైడ్‌దైతే ఆల్రెడీ చూసారు కదా! ఆ లూజ్ సరిపోతుంది. 8 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మొత్తం కూడా మనం 4 మడతలు ఫోల్డ్ చేశాక 8 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. నెక్ అయితే 4 ఇంచెస్ పెట్టేస్తున్నాను కదా! ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా తీసేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను. 4 ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుంది. ఇంకా డౌన్‌కి వచ్చేస్తుంది అనుకుంటే ఒక హాఫ్ ఇంచో, 1 ఇంచో తగ్గించుకున్నా పర్లేదు. నేను కరెక్ట్‌గా 4 ఇంచెస్ అయితే ఇలా పెట్టి మార్కింగ్ చేసినట్టే ఇలా సైడ్‌లు కూడా మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. చెప్తున్నాను. నేంటంటే బాడీ లూజ్ మట్టుకి 8 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. అది ఒక ఫోల్డ్ కాదు. ఇలా 4 మడత మీద ఫోల్డ్ చేసుకున్నాక 8 ఇంచెస్ ఉండాలి. ఇలా సింగిల్‌గా ఓపెన్ చేసినప్పుడు 16 ఇంచీలు ఉంటే సరిపోతుంది. అలాగే మొత్తం కూడా బాడీ పార్ట్ అయితే కట్ చేసాం కదా! మిగతా లైనింగ్‌నైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఇవి కూడా 2 హ్యాండ్స్ కూడా మనకి ఇలా డబుల్ ఫోల్డ్ రావాలి. అంటే 4 ఫోల్డ్ అయితే వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక పొడవైతే ఒక 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే డౌన్‌లో కూడా మనకి 2 ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది. 2 సైడ్‌లు కూడా ఇలా 5 ఇంచెస్ చూసుకొని కరెక్ట్‌గా లూజు పొడవు చూసుకోవాలి. ఇదైతే మనకి 14 ఇంచీలు వస్తుంది. సరిపోతుంది. ఇంకా లూజ్ కావాలనుకుంటే మనకి ఇంకా జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది పెట్టేస్తున్నాను. ఇదే లూజ్ సరిపోతుంది. పైనైతే 5 ఇంచెస్ పెడుతున్నాను. మనకి కరెక్ట్‌గా సెంటర్‌లో పఫ్ రావాలంటే ఆ మాత్రం లూజ్ అయితే తీసుకోవాలి. డౌన్‌కైతే ఇలా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్స్ లోతైతే ఇలా తీసుకోవాలి. మార్కింగ్ అయితే క్లియర్‌గా కనిపించట్లేదు కదా! నేను చెప్పిన విధంగా కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. నేను ఎలాగైతే మార్కింగ్ చెప్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాం కదా! మెయిన్ క్లాత్ ఎలా తీసుకోవాలో చూడండి. ఆల్రెడీ బ్లౌజ్ అయితే చూపించాను కదా! బార్డర్ వచ్చింది. దానిపైన మనం ఇలా వేసుకొని బార్డర్ అయితే తీసేసాను. ఆ వర్క్ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది చూసారు కదా! అది క్లియర్‌గా రావాలని బాడీ పార్ట్‌కైతే ఇలా వేసి ఫ్రంట్ అయితే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే మిగతా క్లాత్‌నైతే అడ్జస్ట్ చేసుకొని దానిపైన వేసుకొని
అదే పొడవు లూజు కొంచెం ఎగస్ట్రా ఉండేలాగా ఖర్చు చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు మనం ఎలాగా ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తాం కాబట్టి ఇలా తీసుకోవాలి. అలాగే శారీ మొత్తం కూడా మనకి 3 మీటర్స్ అయితే వచ్చింది. మొత్తం కూడా 4 మొత్తం ఎన్ని ఫోల్డ్ వస్తే అన్ని ఫోల్డ్ ఇలా చేసుకొని లైనింగ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి నేను పటకాకైతే 6 ఇంచీలు తీస్తున్నాను. లోపలికైతే పటకా వేసేస్తున్నాను. అలాగే పటకా వేయమన్నారు. బయటకు కనిపించేలా కాకుండా కస్టమర్ అయితే లోపలికి ఉండేలాగా పొడవు అయితే తరగత యూజ్ అవుతుందని ఇలా ఎగస్ట్రా అయితే తీస్తున్నాను. 6 ఇంచుకి మార్క్ చేసుకొని ఎగస్ట్రా ఇలాగైతే కట్ చేస్తాం కదా, ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి కటింగ్ అయితే అయిపోయింది కదా. అలాగే హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేస్తాం కదా, మిగతాది కూడా మన మెయిన్ క్లాత్ కూడా హ్యాండ్స్కి అలా వేసుకొని డబుల్ ఫోల్డ్ వేసుకుంటే 2 హ్యాండ్స్కి కూడా ఇలా ఒకసారి కటింగ్ అయిపోతుంది. ఇలా 2 మడతల మీద క్లాత్ వేసుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ దానిపైన వేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్స్కి కూడా కటింగ్ అయిపోయినట్టే. బోర్డర్ అయితే నేను బ్లౌజ్లో కట్ చేశాను కదా, ఆ బోర్డర్ అయితే తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ లూజ్ ఉంది. అలాగే మనకి పాప చిన్నదే కాబట్టి సరిపోతుంది. అలాగే పొడవు అయితే 5 ఇంచెస్ ఉంది. మనకి ఫోల్డింగ్లో 1 ఇంచ్ పోయినా 2 ఇంచెస్ అయితే మనకి బెల్ట్ వస్తుంది. అలాగే లూజ్ అయితే చూసారు కదా, తక్కువ ఉన్నా ఏం పర్లేదు. కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ అయితే చూసేయండి. మనం కట్ చేసుకున్నవన్నీ ఇలా పక్కన పెట్టాం కదా, ఇప్పుడైతే ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే తీసి ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము, అది తర్వాత మిగతా బాడీ పార్ట్ స్కర్ట్ అయితే కుట్టుకుందాం. ఫస్ట్ అయితే బోర్డర్ అయితే తీసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ని ఫస్ట్ మొత్తం కూడా నీట్గా కుట్టుకోవాలి. అది ఉగ్గులు రాకుండా ఇలా ఫస్ట్ అయితే నేను డౌల్ అయితే 2 కలిపి ఇలా నీట్గా అయితే కుట్టేస్తున్నాను. అలాగే పై పార్ట్ కూడా అదే విధంగా మొత్తం కూడా నీట్గా కుట్టుకున్నట్టయితే మనకి బొట్ట అన్నది పర్ఫెక్ట్గా లైనింగ్ని సపరేట్గా మెయిన్ క్లాత్ని సపరేట్గా ఉగ్గు రాకుండా ఉండాలంటే మన క్లాత్ ఎంతైతే కట్ చేసుకున్నామో అంతా కూడా మొత్తం కూడా లైనింగ్ అంతా కూడా ఇలా నీట్గా అయితే హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒకే హ్యాండ్స్కి అయితే ఎలా నీట్గా జాయింట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో అయితే చూపిస్తున్నాను. 2 కూడా ఒకటే కాబట్టి ఇలా తీసుకున్నాక సెంటర్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బార్డర్ అయితే తీసుకున్నాం కదా, దానికి కూడా సెంటర్లో తీసుకోవాలి. మనకి ఏంటంటే ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే అదే ప్లేస్లోని మొత్తం కూడా ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, మెయిన్ బార్డర్కి అయితే తీసుకోవాలి. ఇలా సెంటర్లో మార్కింగ్ చేసుకొని అలాగే 2 సైడ్లు కూడా 2 ఇంచెస్ 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనకి సెంటర్లో కరెక్ట్గా పఫ్ ఎక్కువ రావాలి కాబట్టి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కానీ ఇలా బెల్ట్కి జాయింట్ చేసేటప్పుడు కానీ 2 సైడ్లు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా చూడండి, ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసినట్టయితే మనం తీసుకున్న క్లాత్ని కానీ అలాగే ఆ బార్డర్కి కానీ కరెక్ట్గా ఈక్వల్గా జాయింట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అక్కడి వరకు స్ట్రైట్గా ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కూడా క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. అక్కడి నుంచి కూడా ఇటు సైడ్ అయితే ఎన్ని ఫోల్డింగ్ వచ్చాయో అన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మిగతా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేయాలి. అక్కడి నుంచి మనకి మిగతాది బార్డర్ క్లాత్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. లేదా తక్కువైందంటే ఒక ఫోల్డింగ్ చేసింది ఇప్పేసినా సరిపోతుంది. లేదా ఎక్స్ట్రా ఉన్నట్టయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. కానీ సెంటర్లో వచ్చేలాగే చూసుకుంటే మనకి ఆ సెంటర్లో పఫ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్ కుట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు అదే బోర్డర్ నేనైతే లోపలికి ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి దానిపైన అయితే కుడుతున్నాను. చూడండి, ఇలా 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మరీ బోర్డర్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే 1 ఇంచ్ పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం కూడా ఒకే స్ట్రైట్ ఫోల్డింగ్ పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి. మనం ఎక్కువ తక్కువ పెట్టినా సరే బార్డర్ అన్నది అది తిరిగిపోతుంది అనమాట, ముడతల టైప్లోని. అలా రాకుండా ఉండాలంటే ఒకే మడత మీద ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా అయితే కుట్టుకోవాలి. దానిపైన అయితే నేను లేస్ అయితే వేస్తున్నాను. లేదా లేస్ అవసరం లేదనుకుంటే కుట్టు వేసుకొని అలా ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే దానికి సిల్వర్ లేస్ అయితే వేస్తున్నాను మ్యాచ్ అయ్యేలాగా. 2 హ్యాండ్స్ కూడా ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అయితే హ్యాండ్స్ చూస్తారు కదా, సెకండ్ది కూడా ఒకసారి చూసేయండి. 2 కూడా మనకి ఇలా రెడీ అయిపోయి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి కదా, ఇవి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇవి పక్కన పెట్టుకున్నాక మెయిన్ పార్ట్ ఏంటంటే ఇలా వేసుకొని బాడీది దానిపైన అయితే లైనింగ్ వేసుకోవాలి. ఎందుకంటే నెక్ ఫస్ట్ తిరగేసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ ఉండేలాగా మెయిన్ క్లాత్ చూసుకొని నెక్ అంతా కూడా రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి.
జాయింట్ చేసుకున్నాక సెంటర్లో క్లాత్ అయితే మనకి లైనింగ్ మీదకి వెళ్ళకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని మొత్తం నెక్ అంతా కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నట్టయితే క్లాత్ తిరగేసినప్పుడు అది చిరగకుండా ఉంటుంది. కొన్ని నెక్లు ఏంటంటే ఇలా క్లాత్ తిరగడం వల్ల కూడా చిరిగిపోతూ ఉంటాయి. అందువల్ల మనకి నీట్గా క్లాత్ తిరగాలనుకుంటే చిన్న ఘాట్లు పెట్టుకొని క్లాత్ అంతా కూడా ఇలా లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేలా తిరగేసుకొని దానిపైన నీట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. రాకుండా క్లాత్ తిరగేసినప్పుడే మనకి క్లాత్ నీట్గా సర్దుకున్నట్టయితే నీట్గా క్లాత్ అన్నది మనకి కనిపిస్తుంది. అలాగే కుట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ముడతలు రావన్నమాట. ఇలా కుట్టు వేసుకుంటే దానిపైన సరిపోతుంది. నేనైతే ఒకే కుట్టు వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక మిగతా మొత్తం కూడా చూడండి లైనింగ్ అంతా కూడా మనం క్లాత్ అంతా జరగకుండా ఇలా పైనుంచి అయితే నేను కుట్టు వేస్తున్నాను. లైనింగ్ అయితే కనిపిస్తుంది. అది ఎంతవరకు ఉందో చూసుకొని నీట్గా జాయింట్ చేసుకుంటే ఎక్కడైనా ముడతలు పడుతుందా లేదన్నది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి క్లాత్ అంతా కూడా ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్లు కూడా సేమ్ అలాగే లోపల నుంచి అయితే నేను ఇలా భుజం కాంచి సైడ్కి సంక లూజు అలాగే సైడ్ లూజు కూడా ఇలా కుట్టు అయితే వేసేస్తున్నాను. మనకి ఇలా వేయడం వల్ల ముడతలు రాకుండా క్లాత్ కూడా జరగదనమాట. ఇలా మొత్తం కూడా కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ వస్తే ఇలా కట్ చేసుకోవాలి 2 సైడ్లు కూడా. అలాగే ఫ్రంట్ది అయితే ఎలా కుట్టామో బ్యాక్ది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. కాకపోతే నేనైతే ఫ్రంట్ది ఇలా నీట్గా కుట్టుకున్నాక లేస్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ ఏంటంటే ఓపెన్ చేస్తాం కాబట్టి సేమ్ ప్రాసెస్ లైనింగ్ నెక్క తిరగడం కానీ అలాగే సైడ్ లైనింగ్ జాయింట్ చేసుకోవడం సేమ్ ఒకటే కాబట్టి ప్రాసెస్ నేనైతే ఓన్లీ ఫ్రంట్ చూపించాను కదా. బ్యాక్ కూడా అలాగే నీట్గా క్లాత్ తిరగేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఉక్స్ పార్ట్ మనకి ఎలా ఓపెన్ చేయాలో నేనైతే చెప్తాను. అయితే లేస్ ఇది వేసుకున్నాం కదా, సెంటర్లో చిన్న టాకా లాంటిది ఇలా వేసుకున్నట్టయితే అది వేసుకున్నాక మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. ఫిట్గా బాడీ కంటిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా టాకాలు వేసుకోవడం వల్ల మరీ పొడవుగా కాకుండా చూడండి 2 ఇంచుల గ్యాప్ ఉంచి సెంటర్లో కొంచెం ఎక్కువ లాగి మళ్ళీ లాస్ట్ రాబోతుకి సన్నంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నాక ఈ పక్కన పెట్టేసుకుందాం. అలాగే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ చెప్పాను కదా సేమ్ అలాగే ప్రాసెస్ అని. ఇలా తిరిగేసుకున్నాక మనకి నీట్గా ఇలా వస్తుంది కదా, సెంటర్లో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఉక్స్ ఫీల్డ్కి అయితే ఓపెన్ చేసుకోవాలి. కరెక్ట్గా 2 ఫోల్డ్ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇలా సెంటర్లో ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక సైడు ఉక్స్ ఫిల్టు కాజా ఫిల్టు వేసుకోవాలి. దీనికి మనకి లైనింగ్ ఎలా తీసుకోవాలో చూడండి. బెల్ట్ అయితే ఇలా పొడవు చూసుకోవాలి. ఎడల్పు అయితే మనకి 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అది ఎంత పొడవు ఉందో బ్లౌజ్కి అంతే పొడవు ఉండేలాగా చూసుకొని ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ నెక్క తిరిగేస్తాం కాబట్టి అక్కడికి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు రైట్ సైడ్ ఇలా తిప్పుకోవాలి. కాజా ఫిల్టు బయటకే వస్తుంది కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అదే ఫోల్డింగ్ మళ్ళీ ఫోల్డ్ చేసి దానిపైన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కాజా ఫిల్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది అయిపోయాక మనకి ఉక్స్ ఫిల్ట్ అన్నది లోపలికి క్లాత్ తిరగేసుకోవాలి. ఇది బయటకు వచ్చింది కదా, అలాగే ఇదైతే నేను మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలా కుట్టు వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉక్స్ ఫిల్ట్ ఎలా వేసుకోవాలో చూడండి. ఇదైతే మనకి లోపల సైడ్కి వెళ్ళిపోయేలాగా లైనింగ్ని ఇలా మెయిన్ క్లాత్ పైకి ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఉక్స్ ఫిల్ట్ లోపలికే ఉంటుంది. అలాగే ఇలా తిరగేసుకొని అయితే ఆల్రెడీ ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఇది కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్నాక అది రివర్స్లో మళ్ళీ తిప్పుకొని మొత్తం కూడా ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. లైనింగ్ అన్నది బయటకు ఉండకుండా మొత్తం కూడా ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా తిరగేసుకున్నాం కదా, దానిపైన ఇలా నీట్గా అయితే కుట్టు వేసుకుంటే ఉక్స్ ఫిల్ట్ మనకి కాజా ఫిల్ట్ అన్నది బ్యాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది రెడీ చేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే కిందన మనకి పీప్లం టాప్ కాబట్టి దీని కింద ఫోల్డింగ్స్కి క్లాత్ అయితే కట్ చేసుకోలేదు కదా. ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ కట్ చేశాను. 5 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ అయితే ఇలా ప్లెయిన్ తీసుకున్నా. బార్డర్ వచ్చింది అయితే మనకి ఆల్రెడీ చెప్పాను కదా స్కర్ట్లోదైతే తీసుకుంటామని. అది మిగిలిన క్లాత్ అయితే నేను ఇలా 5 ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ చేసి బ్యాక్ అయితే తీసుకున్నా. బార్డర్ వచ్చింది సేమ్ 5 ఇంచెస్సే పొడవు. లూజ్ అయితే 1.5 మీటర్న్నర ఎక్కువ క్లాత్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రంట్కి బార్డర్ వచ్చిన క్లాత్ అయితే ఫ్రంట్కి అయితే తీసుకుంటున్నాను. అలాగే మనకి క్లాత్ ఇంత అని ఏమి ఉండదు. క్లాత్ ఎక్కువ ఉంటే ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఈ ఫిల్స్ పెట్టేటప్పుడు మనకేంటంటే ఎక్కువగా పెట్టుకోవాలి పెద్దగాన. అలా అయితే మనకి ఐరన్ చేసేటప్పుడు అవి స్ట్రిప్గా ఉంటుంది. చిన్న చిన్నవి పెట్టినా సరే అది ఐరన్ చేసేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండదన్నమాట, నీట్గా రాదు. అలాంటప్పుడు ఇదేంటంటే చూడండి నేనైతే ఇలా 1/2 ఇంచ్ పెడుతున్నాను లోపలికి ఫోల్డింగ్ పెట్టేటప్పుడే.
పెద్ద ఫోల్డ్సింగ్ ఇలా పెట్టామంటే ఐరన్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే మనం చూడనందుకు కూడా స్కర్ట్ అన్నది మంచి లుక్ వస్తుంది. టాప్ అన్నది పైకి ఇలా మొత్తం కూడా క్లాత్ అయితే నేను మొత్తం ఎంత ఉందో అంత కూడా కట్ చేసుకున్నాను. స్కర్ట్ కట్ చేసేటప్పుడు మనం పైన మిగిలిన క్లాత్లోదైతే ఇది తీసుకున్నాను. అది కటింగ్లో అయితే చెప్పలేదు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ అలా తీసుకుంటే సరిపోతుంది. 5 ఇంచెస్ పొడవు, అలాగే లూజ్ ఎంతైనా పర్లేదు. నేను ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ బోర్డర్ది అయితే తీసుకున్నా. నార్మల్ది అయితే బ్యాక్కి తీసుకున్నా. మొత్తం కూడా చూడండి క్లాత్ ఇంతవరకు వచ్చింది కదా, ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. అది కూడా ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, అవి పెద్ద ఫోల్డింగ్ వచ్చేలాగే చూసుకోండి. దానిపైన ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఐరన్ చేశాను, అదైతే వీడియో తీయలేదు. మీకు కావాలనుకుంటే ఎప్పుడైనా మళ్ళీ కుట్టినప్పుడు మీకు ఐరన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అలాగే ఈ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసాం కదా, దానిపైన కుట్టైనా ఇలా కుట్టు లోపలికి వెళ్ళిపోయేలా కుట్టైనా వేసుకోవచ్చు, లేదా లేస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే లేస్ వేస్తున్నాను. దీనికైతే నేను కుట్టు వేయట్లేదు. చూడండి డైరెక్ట్గా అది ఫోల్డింగ్ మీదే లేస్ వేసేస్తున్నాను. క్లాత్ అది కుర్చీలు మనకి తేలకుండా పైన అయితే ఇలా లేస్ తీసుకొని స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, నెక్కకేసేటప్పుడే లేస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా మీరు వేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఇష్టం. నేనైతే లేస్ వేస్తున్నాను. అది కూడా నేను చెప్తున్నాను, ఈ కుట్టు లేస్ కానీ వేసుకోకపోతే దానిపైన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రంట్ టాప్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. బ్యాక్ కూడా సేమే, కాకపోతే సెంటర్లో ఓపెన్ కాబట్టి అక్కడ చిన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్లు కుట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ డౌన్లో కుట్టేసుకున్నాం కాబట్టి ఓపెన్ సైడు ఇలా లోపలికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్నాక మనకి నార్మల్గా ఫ్రంట్ అయితే ఎలా పెట్టామో బ్యాక్ కూడా సేమ్ అదే కాబట్టి అలాగే పెద్ద పెద్ద ఫోల్డ్స్ పెట్టుకొని నీట్గా జాయింట్ చేసుకుంటే ఈ బ్యాక్ పార్ట్ అన్నది కూడా మనకి ఇలా రెడీ అయిపోతుంది. వీటికి కూడా నేను బ్యాక్ అయితే లేస్ వేసాను. ఇది ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే భుజాలు జాయింట్ చేసుకోవాలి, అప్పుడే హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు చూసుకొని స్టార్టింగ్ చిన్న రఫ్ లాగి కుట్టు విడకుండా ఇలా 2 సైడ్లు కూడా భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే మనం జాయింట్ చేస్తాం కదా, సేమ్ అలాగే సెకండ్ది కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. అదే కొలత మీద 2 సైడ్లు కూడా ఒకేలాగా తీసుకోవాలి, లేదా భుజాలు ఒక సైడ్ జారిపోతూ ఒక సైడ్ స్ట్రిప్గా ఉంటుంది. అలా కాకుండా 2 సైడ్లు ఒకేలాగా ఇలా జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే చూడండి కుట్టు ఉంది కదా, ఇది కూడా సేమ్ ఇలా సెంటర్లో కుర్చీలు వచ్చేలా చూసుకోవాలి. నేనైతే ఇలా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అయితే నీట్గా కుట్టుకున్నాకే అక్కడి నుంచి అయితే కుర్చీలు అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ బార్డర్ కట్ స్టార్ట్ చేసింది ఫోల్డింగ్ అయితే తెలుస్తుంది అనమాట మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది. నేనైతే కుట్టు సెంటర్లో అయితే మనం ఘాట్ పెడతాం కదా, అది కరెక్ట్గా భుజం కుట్టు దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఏ క్లాత్ అయినా సరే 2 సైడ్లు ఈక్వల్గా రావాలంటే ఆ విధంగా మార్కింగ్ అన్న ఉండాలి. ఇలా ఘాట్ అయినా చూసుకొని కరెక్ట్గా ఏ సైడ్ ఆ సైడ్ ఇలా మనకి వచ్చేలాగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్ని కుర్చీలు పెట్టాలి, ఇన్ని ఫోల్డింగ్ అన్నది ఏం అవసరం లేదు. అది ఎంతవరకు వస్తే అంతవరకు నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి కరెక్ట్గా సెంటర్కి వచ్చేటప్పటికి ఏ సైడ్ ఆ సైడు అలాగే ఈక్వల్గా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఆ బుట్ట కూడా మనకి పైకి తేలినట్టు ఉండాలంటే ఎక్కువ తక్కువ కాకుండా ఒకే ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని చూడండి అక్కడ వరకు అయితే కరెక్ట్గా మనకి ఘాటు దగ్గరికి అయితే వచ్చింది కదా, అలాగే భుజం దగ్గరికి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మనకి 1/2 ఇంచ్ నీట్గా ఫోల్డింగ్ ఉండేలాగా కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా చూసుకొని మిగతాదంతా క్లాత్ అంతా ఇలా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే చూసారు కదా, ఇలా ఈజీగా జాయింట్ చేసుకుంటే సెంటర్లో పఫ్ అన్నది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సెకండ్ది కూడా సేమ్ ఇలాగే కుట్టు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన విధంగానే 2 సైడ్లు కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇటు జాయింట్ చేసినట్టే చూడండి స్టార్టింగ్ నుంచి అయితే చేసుకుంటే సరిపోతుంది. మీకు ఘాట్ అది కట్ చేసేటప్పుడే ఉంటుంది కాబట్టి అంచనాగా తెలిసిపోతుంది అది ఎక్కడికి ఉంటుందో, ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలన్నది. అయితే నీట్గా అయితే ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, 2 హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే సైడ్ కుట్లు అయితే వేసేద్దాము. టాపు ఇలా హ్యాండ్స్ లూజ్ అయితే చూసుకోవాలి. ఖర్చుకైతే 2 ఇంచులు తీసాం కాబట్టి అక్కడి నుంచి నేనైతే ఇలా వేసేస్తున్నాను. లేదా పాప ఇంకా సన్నంగా ఉంటుంది హ్యాండ్స్ అనుకుంటే ఆ బాడీ లూజ్ అయినా హ్యాండ్స్ కొలత తీసుకోవాలి, లేదా ఇంకా దగ్గరగా వేసుకున్నా సరిపోతుంది. ఇలా బాడీ లూజ్ చూసుకొని కుట్టు అయితే వేసుకుంటే మనకి ఖర్చు అయితే చూసారు కదా ఎక్కువగానే వచ్చింది.
అలాగే సెకండ్‌ది కూడా ఫస్ట్ హ్యాండ్స్ ఎలా తీసుకున్నామో అదే లూజ్‌ని తీసుకొని రెండో సైడ్ కూడా వేసుకున్నట్టయితే మనకి టాప్ అయితే రెడీ అయిపోతుంది. సంక లూజ్ అయితే ఇలా తీసుకోవాలి. భుజం కాంచి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసుకొని 2 కుట్లు కూడా కరెక్ట్‌గా అక్కడే సమానంగా ఉన్నాయో లేదో కూడా సరిచూసుకోవాలి. ఎక్కువ తక్కువ వచ్చిందంటే కిందన చూడండి టాప్ అన్నది కిందకి పైకి వెళ్ళిపోతుంది. అక్కడ కుట్టు కరెక్ట్‌గా ఉన్నట్టయితే 2 సైడ్లు మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మిగతా క్లాత్‌ని సైడ్ ఎన్ని కుట్లు కావాలితే అన్ని కుట్లు వేసుకుంటే బాడీ లూజ్‌ని పెట్టి పర్ఫెక్ట్‌గా టాప్ అన్నది మనకి ఇలా రెడీ అయిపోతుంది. టాప్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనకి స్కర్ట్ ఎలా కుట్టుకోవాలో చూసేయండి. ఫస్ట్ లైనింగ్ అయితే నేను నీట్‌గా కుట్టుకొని నడులు చూసి ఇలా కుర్చీలు అయితే పెట్టేశాను. ఎందుకంటే మెయిన్ క్లాత్ మళ్ళీ కుడతాం కాబట్టి అదే ప్రాసెస్ కాబట్టి లైనింగ్ని ఇలా రెడీగా చేసుకుంటే కుట్టుకొని పక్కన పెట్టుకుంటే మెయిన్ టాప్ అన్నది మనకి కుట్టుకోవడం ఈజీ అవుతుంది. కానీ నడుం లూజ్ అయితే చూసారు కదా ఇలా 12 ఇంచీలు అయితే రావాలి 4 మడత మీద. మొత్తం లూజ్ అయితే మనకి 24 ఇంచీలు అనమాట. లైనింగ్ని ఎలా తీసుకున్నామో అలాగే సేమ్ నడుం బెల్ట్ అయితే తీసుకోవాలి. 1 ఇంచు ఎగస్ట్రా అయితే తీసుకున్నాను. 13 ఇంచీలు 2 సైడ్లు మనకి మడత పెడతాం కాబట్టి లోపలికి 1 ఇంచు ఎగస్ట్రా ఉన్నా పర్లేదు. 5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. చూడండి ఇలా మడత పెట్టేసుకోవాలి. 2 సైడ్లు కూడా నేనైతే ఇలా మడత పెడుతున్నాను. ఇలా ఒక సైడ్ అయితే నీట్‌గా కుట్టుకున్నాం కదా! సెకండ్‌ది కూడా సేమ్ అదే మడత పెట్టుకొని లోపలికైతే నీట్‌గా కుట్టుకున్నట్టయితే మనకి నడుం బెల్ట్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా మడత నీట్‌గా కుట్టుకున్నాం కదా! సేమ్ ఇదే లూజ్‌ని మళ్ళీ మెయిన్‌దైతే మనకి శారీ క్లాత్ అయితే కుట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే నేను మనకు ఆల్రెడీ చెప్పాను కదా! పటక అయితే లోపలికైతే వేసేస్తున్నానని. ఇలాగైతే మనకి డిజైన్ పోతుంది. అలా కాకుండా చూడండి పైకొచ్చేలాగా డిజైన్ పోకుండా ఇలాగైతే నేను తీస్తున్నాను. 3 ఇంచెస్ ఎగస్ట్రా మనకి కుట్టు వేసుకోవాలి. 6 ఇంచే కదా తీసాము. ఒక సైడ్ ఇలా 3 ఇంచెస్ వచ్చిందంటే 2 సైడ్లు 6 ఇంచ్ తగ్గుతుందనమాట. ఇలా చూసుకొని క్లాత్ కరెక్ట్‌గా అదే పొడవు ఉండేలా చూసుకొని అంచనాగా ఇలా నీట్‌గా పటక వేసుకుంటే లోపల సైడ్‌కి మనకి పటక కూడా కనిపించదనమాట. ఇది ఎప్పుడైనా షార్ట్ అయినా సరే మనకి యూజ్ అవుతుంది. ఆ పటక ఇప్పేసినట్టయితే క్లాత్ పొడవు పెరుగుతుంది కాబట్టి ముందుకు యూజ్ ఉంటుంది కాబట్టి ఇలా చాలామంది పటక వేయించుకుంటారు. కొంతమందికైతే ఇష్టం ఉండదు. అందుకే తిన కూడా కనిపించకుండా లోపల సైడ్కి అయితే వేసేమంది. ఇలా లోపల సైడ్ వేసుకునేటప్పుడు రైట్ సైడ్ కాకుండా క్లాత్ తిరగేసుకున్న సైడ్ లోపల సైడ్కి వచ్చేలా చూసుకోండి. చూడండి రైట్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుంది. డిజైన్ ఎక్కడా పోలేదు. మనకి క్లాత్ అంతా కూడా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని సెంటర్లో అయితే ఇలా ఘాట్ పెట్టుకోవాలి. ఘాట్ అయితే ఇలా పెట్టాను కదా! లైనింగ్కి కూడా సేమ్ అలాగే సెంటర్లో ఘాట్ పెట్టినట్టయితే 2 సైడ్లు కూడా మనం తీసుకున్న క్లాత్ ఈక్వల్‌గా ఫోల్డింగ్ చేయనందుకు అవుతుంది. అలాగే లైనింగ్‌ని దానిపైన అయితే మెయిన్ క్లాత్‌ని తీసుకొని చూడండి. ఇలా నేను 1 ఇంచ్ ఎడలు పెట్టి ఇలా ఒకదాని కిందకి ఒక ఫోల్డింగ్ వెళ్ళేలాగా ఫోల్డ్ చేస్తున్నాను. క్లాత్ మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి ఫోల్డింగ్ని పెట్టినట్టయితే క్లాత్ అంతా కూడా కరెక్ట్‌గా మెజర్మెంట్ ప్రకారంగానే సరిపోతుందనమాట. మనం దూరం దూరం గ్యాప్ పెట్టామంటే క్లాత్ ఎక్స్ట్రా ఉండిపోతుంది కాబట్టి అలా కాకుండా క్లాత్ కరెక్ట్‌గా సరిపోవాలంటే చూడండి మనకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాం కదా! సెకండ్ మళ్ళీ అదే ఫోల్డింగ్ దాని కిందకి వెళ్ళేలాగా క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఒకేలాగా వచ్చేలాగా చేసినట్టయితే మనకి ఫోల్డింగ్ పెట్టినట్టయితే ఒకవేళ ఐరన్ ఫీల్స్ చేసుకున్నా సరే ఐరన్ చేసినా నీట్‌గా కనిపిస్తుందనమాట. మనకి ఫోల్డింగ్‌ని పెట్టే ఐరన్ చేసుకున్నందుకు కూడా యూజ్ అవుతుంది. నేనైతే టాప్‌కి చేస్తున్నాను. స్కర్ట్‌కి అయితే చేయట్లేదు. మీకు యూజ్ ఉంటుందేమో అని నేనైతే చెప్తున్నాను. ఇలా ఫోల్డింగ్ మొత్తం అంతా కూడా చూడండి ఇలా కరెక్ట్‌గా అయితే మనకి సెంట్రల్ క్లాత్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు కూడా వచ్చింది. మిగతా క్లాత్‌ను కూడా ఇది ఎలా అడ్జస్ట్ చేస్తామో సేమ్ అది కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ఫోల్డ్ చేసినట్టయితే తీసుకున్న క్లాత్ అంతా కూడా కరెక్ట్‌గా సరిపోతుంది మిగిలిపోకుండాన. అదే ఎక్స్ట్రా వచ్చినట్టయితే మళ్ళీ మొత్తం కూడా కుట్టు విప్పేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసే పని ఉంటుందనమాట. అది లేకుండా ఫస్ట్ మనం సర్చ్ చేసుకుంటా ఇలా ఫోల్డింగ్ చేసామంటే ఈజీ అయిపోతుందనమాట కుట్టడం. మనకి డబల్ పని ఉండదనమాట. అదే ఎక్స్ట్రా వచ్చిందంటే మళ్ళీ పని ఎక్కువ అవుతుంది. మళ్ళీ దారం అది కుట్టి విప్పడం, మళ్ళీ ఫోల్డ్ చేయడం, మళ్ళీ వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది స్టార్టింగే కుట్టినప్పుడు మనం చూసుకున్నట్టయితే కుట్టేటప్పుడు ఇంకా వర్క్ స్పీడ్‌గా అవుతుంది. అలాగే మనకి ఈజీ అయిపోతుందనమాట. ఇదిగో చూడండి నేను తీసుకున్న క్లాత్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మొత్తం కూడా ఇలా నీట్‌గా అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా! అలాగే బెల్ట్ అయితే తీసుకున్నాం కదా! ఆల్రెడీ కట్ చేసాం కదా! అదైతే జాయింట్ చేసే ముందు
2 సైడ్‌లు కూడా ఒక 2 ఇంచులు పొడవైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్‌లు మనకు ఓపెన్ వస్తుంది కాబట్టి అవి ఇలా 2 సైడ్‌లు కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నట్టయితే బెల్ట్‌కైతే అది మనం కుట్టుకోవచ్చనమాట. చూడండి 2 సైడ్‌లు కూడా ఒకేలాగా ఇలా పొడవు తీసుకొనైతే సైడ్‌లు అయితే ఇలా లోపలికైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా కుట్టుకున్నాక ఇప్పుడైతే బెల్ట్‌నైతే జాయింట్ చేసుకోవడమే. ఆల్రెడీ దీనికి కూడా 2 సైడ్‌లు కుట్టాం కాబట్టి ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే జాయింట్ చేస్తున్నాను. అదే 1/2 ఇంచ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే బెల్ట్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ అయితే ఒకేలాగా ఈక్వల్‌గా కుట్టయితే చూడండి. ఈ లోపల మనం ఫోల్డ్ చేసింది లైనింగ్‌ని అలాగే మెయిన్ క్లాత్‌ని బెల్ట్‌ని కూడా ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలి. అక్కడ కూడా మనకి ముడతలు పడుతుంది. అలాగే క్లాత్ కూడా జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నా సరే పైకి కిందకి తేలిపోనట్టుగా స్కర్ట్ అన్నది నీట్‌గా రాదు. ఇది కూడా చూసుకొని ఒకేలాగా నీట్‌గా ఇలా కుట్టుకుంటే మనకి ఫోల్డ్ చేసింది కూడా నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇలా మొత్తం కూడా కరెక్ట్‌గా వచ్చేలాగా ఎక్కడ కూడా క్రాస్ ముడతలు రాకుండా ఇలా నీట్‌గా అయితే జాయింట్ చేసుకోవాలి. ఇదైతే ఇలా నీట్‌గా జాయింట్ చేస్తాం కదా! ఆ బెల్ట్ అయితే మనకి ఎలా తిరగేసుకోవాలి చూడండి. మొత్తం కూడా ఇలా నీట్‌గా అయితే వచ్చేసాక ఫోల్డింగ్ కూడా పైన 1/2 ఇంచ్ అయితే తీస్తున్నాను కదా! అది కూడా ఒకే స్ట్రైట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే దానిపైన కుర్చీల మీద ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైన కుట్టు వచ్చేలాగా లోపలికైతే ఇలా కుట్టయితే వేసుకోవాలి. మనకి బెల్ట్ అన్నది నీట్‌గా కనిపిస్తుంది. అలాగే నడుం కుట్టే దగ్గర ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా నీట్‌గా కుట్టుకున్నాక డబల్ కుట్టు కూడా వేసుకున్నట్టయితే ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే కుట్టు కూడా విడకుండా ఉంటుంది. క్లాత్ అయితే మొత్తం కూడా ఇలా నీట్‌గా అయితే ఫోల్డ్ చేస్తాం కదా! అయితే లాస్ట్‌ని కూడా చిన్న రఫ్ లాక్కోవాలి కుట్టు విడకుండా. ఇలా రఫ్ లాక్కున్నాం కదా! కుట్టు అయితే చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో లోపల సైడు అలాగే బయట సైడ్ కూడా మనకి. దీనిపైన అయితే ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! దానిపైన అయితే చిన్న గ్యాప్ ఇచ్చి ఫస్ట్ కుట్టుకి దీనికి అదే కుట్టు మీద కాకుండా చిన్న గ్యాప్ ఇచ్చి స్ట్రైట్‌గా అయితే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకున్నాక సైడ్‌లు జాయింట్ చేసుకోవాలి. ఇది కుట్టు అయితే వేస్తాం కదా! ఇప్పుడైతే సైడ్‌లు చూడండి. ఆల్రెడీ సైడ్‌లు అయితే ఫోల్డ్ చేసాం కదా! అక్కడికి ఒక ఇంచున్నర అలా చూసుకొని గ్యాపు ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని సైడ్ కుట్టు అయితే వేసుకోవాలి. అలాగని లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని కలపకూడదు. చిన్న వరకు కింద వరకు వేసి అక్కడి నుంచి అయితే సపరేట్ చేసేస్తున్నాను. చూడండి ఒక ఇంచు కిందకేసుకొని ఇదైతే మెయిన్ క్లాత్‌ని అలాగే లైనింగ్‌ని ఇలా సపరేట్ చేసుకొని దానికైతే ఇలా జాయింట్ చేస్తున్నాను. అదే బెస్టు. ఎందుకంటే మనకి క్లాత్ 2 కలిపి జాయింట్ చేసినా ఆ సైడ్ మనకి ఇలా బుట్ట టైప్ తేలిపోతున్నట్టు వచ్చేస్తుంది. అలాగే దేనికి దానికి సపరేట్ చేస్తామంటే ఒకే ఈక్వల్‌గా రౌండ్‌గా మొత్తం ఒకేలాగా ఉంటుందన్నమాట. 2 కలిపి జాయింట్ చేయకూడదు. తేలిపోయినట్టు వచ్చేస్తుంది. ఇదైతే మెయిన్ క్లాత్ అయితే ఇలా కుట్టయితే వేసుకున్నాం కదా! సేమ్ అదే అలాగే ఆ ఓపెన్ సైడ్ కంచి మళ్ళీ లైనింగ్‌ని కూడా సేమ్ మెయిన్ క్లాత్‌ని అయితే ఎలా కుట్టుకున్నామో లైనింగ్‌ని కూడా అదే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. స్కర్ట్ కూడా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలాగే మొత్తం కూడా నీట్‌గా కుట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే అనుకుంటే నడుం దగ్గర ఎలాస్టిక్ వేసుకోవచ్చు లేదా బందుతోటైనా ఇలా ఎక్కించుకొని హ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా థ్రెడ్ తీసుకొని బంద్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా పిన్నిస్ తోటైతే ఎక్కించేస్తున్నాను. ఎక్కించుకున్నాకే హ్యాంగిల్స్ అయితే కుట్టుకోవాలి. లేదా మనకి ఆల్రెడీ చెప్పాను కదా! మనకి ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు. ఎలాస్టిక్ వేసుకొని కూడా హ్యాంగిల్స్ కుట్టుకొని దానికైతే యాడ్ చేసుకోవచ్చు. అలా కావాలనుకుంటే మీకు వీడియో కూడా కావాలనుకుంటే పెడతాను. స్కర్ట్ అయితే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకుండేలాగైతే వీడియో అయితే చూసేయండి. అలాగే లైక్ చేయండి.